మన జైత్యాల పట్టణంలో సైకత శిల్పం అనేది ఒక నూతనోత్తేజాన్ని కల్పించింది. సైకత శిల్పం అంటే చాలామందికి తెలియకపోవచ్చు. సముద్ర తీరాలలో అక్కడక్కడ శిల్పులు సైకత శిల్పాన్ని తయారు చేసి సాయంత్రం వరకు మాత్రమే అక్కడ ఉంటుంది. తర్వాత వారు వెళ్ళిపోయినాక అది గాలి దుమారంతో నిమజ్జనం అయిపోతుంది. కానీ అలాంటి చక్కటి సైకత శిల్పాన్ని ఒక 21 అడుగుల ఎత్తుతో 40 ఫీట్ల వెడల్పుతో ఇక్కడ వేముల ఉమారాణి గారు, కొండ్ర రామాదేవి గారు వీరి సంకల్పంతో జైత్యాల పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కలియుగ వైకుంఠవాసుడు విచ్చేశాడా అన్నంత అందంగా ఆనందంగా ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తున్నాడు. నిజంగా ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఒక సంఘటన. ఇలా ఎందుకు అంటున్నానంటే ఇది తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన స్థలం. ఇది ఇక్కడ పెద్దలు కీర్తిశేషులు రత్నాకర్ రావు గారు స్టోన్ వేసి పోవడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నిర్మించలేకపోయినారు. కానీ అతి త్వరలోనే ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి మాదిరిగా తయారు చేయాలనే సంకల్పంతోనే కావచ్చు, వేముల ఉమారాణి మనసులో ఈ సంకల్పం చేరి ఇక్కడ ఒక 46 లక్షల రూపాయల ఖర్చుతో వారు ఈ నిర్మాణం చేయడం జరిగింది. కేవలం ఒక నెల రోజులు మాత్రమే ప్రజల సందర్శనార్థం భగవంతుడు మనకు దర్శనమిస్తాడు. తర్వాత ఒక తిరుమల తిరుపతి దేవస్థానమే ఇక్కడికి దిగివచ్చే విధంగా వారు రూపొందించడం జరిగింది. ఇంత చక్కని అవకాశాన్ని జైత్యాల పట్టణ ప్రజలకు కల్పించిన వేముల ఉమారాణి గారు, కొండ్ర రామాదేవి గారు నిజంగా అభినందనీయులు. ఇప్పుడు మన ప్రముఖ పౌరాణిక పండితులు శ్రీ తెగుళ్ళ సభాపతి బ్రహ్మశ్రీ తెగుళ్ళ విశ్వశర్మ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఒక ఆనంద నిలయం తిరిగా ఇక్కడ ఉన్నంతసేపు కూడా మనం అన్నీ మర్చిపోయి ఈ దేవాలయంలో ఇక్కడనే ఉందామా అనే విధంగా తయారైంది. ఇంత చక్కని అవకాశాన్ని తెలంగాణలోనే ప్రథమం ఈ శిల్పం. మన భారతదేశంలో ఇక్కడ ఉన్నదో లేదో తెలియదు, కానీ తెలంగాణలో మాత్రం వినడం కూడా ఇదే ఫస్ట్. సైకత శిల్పం ఇంత పెద్దది తయారు చేస్తారని సముద్ర తీరాలలో మాత్రం చిన్నగా అక్కడక్కడ తయారు చేయడం విన్నాం. ఇలాంటి ఇసుక దొరకడం కూడా చాలా కష్టం. కాళేశ్వరం నుండి 32 ట్రక్కుల నిండా ఈ ఇసుకను తీసుకొచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని స్థాపించడం జరిగింది. అలాగే శివకేశవులకు ఒకే స్థానం కావాలనుకున్నాడు భగవంతుడు. ఈశ్వరుడు కూడా శివలింగ రూపంలో అదే సైకత శివలింగమే ఇక్కడ స్థాపించడం జరిగింది. వారి మనసులో భగవంతుడు ప్రవేశించి కేశవుడే కాదు శివుడు కూడా ఉండాలనే ఉద్దేశంతో వారు ఇక్కడ శివలింగాన్ని కూడా స్థాపించడం జరిగింది. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలందరూ వినియోగించుకొని దర్శించుకొని వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా మనసులో చిన్న వెలతి అంటే నిజంగా ఒక్కరోజు ఇప్పటికీ కూడా నా మనసు నిండుగా అనిపించలేదు. ఈ రోజు విషయ్ గారి పాదం మోపగానే నిజంగా శివకేశవులు వచ్చారు. నిజంగా నేను ఈ రోజుకైతే సంపూర్ణంగా చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నా సంకల్పము బలంగా నెరవేరిందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే నా మనసులో రోజు ఎన్ని కష్టాలు ఎన్న కన్నీరు కాల్చానో నాకు తెలుసు. నా పక్కనున్న రమక్కయ్యకి తెలుసు. రోజు అసలు ఏదో ఒక్క బాధగా ఉంది, ఇంకా ఏదో కావాలని ఉంది, ఇంకా ఏదో ఉంది అని చెప్పేసి రోజు అనడంతో నిజంగా ఈ రోజు తను రావడంతో నిజంగా చాలా పరీక్షలు పెట్టాడండి. ఆ వెంకటేశ్వర స్వామి కానీ, ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి, అలాగే మన శివలింగం నిజంగా సైకతంతో చేసిన వీరిద్దరూ నిజంగా ప్రాణంతో ఉన్నట్టుగానే నాకు అనిపించింది. తను వచ్చే వరకు కూడా అంటే శివలింగాన్ని అక్కడ సైకతంతో వేసే వరకు కూడా తన ఆజ్ఞతో వచ్చాను కాబట్టి తను వేసే వరకు కూడా నాకు ఈ రోజు అయితే ఇంకా సంపూర్ణంగా తను రావడంతో నిజంగా నేను నా మనసు చాలా తేలికైపోయిందండి. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. ఎందుకంటే నాతో ఉన్న వాళ్ళందరికీ ఇది తెలుసు నేను ఎంత బాధపడుతున్నానో అనేది. నిజంగా తన రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూశాను. కానీ నేను ఆ వెంకటేశ్వర స్వామికి ఒకటే అనుకున్నాను, మీ ఆజ్ఞ ఉంటే ఎవరినైనా తీసుకొచ్చుకుంటావు తండ్రి, అంత మీరు నడిపిస్తున్నారు, అంత చీమ కుట్టడానికైనా మనకి శివునాజ్ఞ లేదన్నట్టుగా తను చూసుకుంటాడు. నా చేతిలో ఏమీ లేదు, కేవలం నేను మానవ జన్మంలో ఉన్న మనిషిని మాత్రమే.
అంటే నాస్తి కించన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి శుద్ధ స్ఫటిక సంకాశం శుద్ధ విద్యా ప్రదారకం శుద్ధం పూర్ణం చిదానందం సదాశివమహం భజే. కలికాలంలో ప్రత్యక్ష దైవం కనిపించేటువంటిగా కలియుగనాథ్ వైకుంఠనాథుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఆయన ఆవిర్భావమే పుట్టలో నుంచి వచ్చింది. అట్లా ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో అతి అద్భుతంగా సైకతం ఇసుకతో మనమేదో యూట్యూబ్లలో టీవీలలో మనం చూస్తేనే మనకు కనిపిస్తుంది. సముద్ర తీర ప్రాంతంలో తప్ప ఇంకెక్కడ ఇటువంటి మూర్తులు మనకు కనిపించవు. అటువంటి అద్భుతమైనటువంటి ఒక మూర్తిని సాధనాలు సాధ్యతే సర్వం అని ఏదైనా ఒక దీక్ష తీసుకొని స్వామివారిని సేవించుకోవాలనేటువంటి మంచి సంకల్పం చేత శ్రీమతి ఉమారాణి గారి యొక్క మనస్సులో సాక్షాత్తు వెంకటేశ్వరుడు కొరివై వచ్చి ఇలా చేస్తే బాగుంటుందనే సంకల్పం ద్వారా రమాదేవి గారి యొక్క సంకల్పం చేత ఇద్దరు కలిసి ఉమారమలు కలిసి రమామాధవుడైన వెంకటేశ్వర స్వామిని ఉమామాధవుడైన పరమశివుని ఇక్కడ స్థాపన చేసుకొని ఉన్నారు. ఇద్దరికి బుద్ధి పుట్టించినటువంటి గణపతి ఇక్కడ ఉన్నాడు. చదువుల తల్లి అయినటువంటి సరస్వతి ఎక్కడ ఉంది. కేవలము బుద్ధి సిద్ధితో కాకుండా వేదం అనేటువంటి జ్ఞానంతోటే కాకుండా శిశురు వేంతి పశురు వేంతి వేంతి గాన రసం పణి అని సంగీతంతో సాక్షాత్తు భగవంతుడిని కీర్తించినటువంటి అన్నమాచార్య స్వామి వారిని కూడా పక్కన నిలుపుకొని వేదం ద్వారా వేద విద్యార్థులను సంగీతము ద్వారా నిరంతరము నడిచేటువంటి నామనాదాన్ని ఇక్కడ పెడుతూ ఇసుకతో చేసినటువంటిగా వెంకటేశ్వర స్వామిని ఇక్కడ కొలువై ఉంచున్నారు. ఒక 30 రోజుల దీక్షగా దీన్ని ఇక్కడ పెడతారు కనుక దర్శించుకునేటువంటి భక్తులకు మనకు సైకతం ఎక్కడ కనిపిస్తుంది అంటే ప్రతి ఇంట్లో కొంతమంది ఇళ్లలో ప్రతి వర్షం చేసుకునే సంవత్సరం చేసుకునేటువంటి దీపావళి నోము. ఆ దీపావళి నోములో ఇసుకతో శివలింగాన్ని చేసి మనం ఆరాధన చేసుకునేది మనకు కనిపిస్తుంది. అట్లాగా ఒక ఇసుక లింగాన్ని దానితో పాటు కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఇద్దరిని కలిపి ఆరాధన చేసుకోవాలనేటువంటి మంచి సంకల్పం చేత సుమారు 10-15 రోజుల నుంచి ఇక్కడ భక్తులంతా సేవించుకుంటున్నారు. ఇటువంటి అవకాశం మన ప్రాంతంలో మళ్ళీ దొరకకపోవచ్చు కనుక ఏదో సముద్రంలోకి వెళ్ళి అక్కడ ఏదో దర్శనం చూసే కన్నా ఇక్కడ పవిత్రమైనటువంటి గోదావరి సైకతం అంటే గోదావరి నది యొక్క ఇసుకను తీసుకొని వచ్చి ఒక రూపాన్ని దాల్చి పెట్టినటువంటి మూర్తి దర్శనం ద్వారా దర్శనం పాపనాశనం దర్శించుకుంటేనే పాపాలు నశిస్తాయి. అటువంటి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో కూడా మనం ఎంతో దూరం నుంచి చాలా దగ్గర నుంచి ఇక్కడ స్వామి యొక్క ఆపార వస్తున్నటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసినారు కనుక ఈ సైకత మూర్తిని దర్శించిన మాత్రం చేతనే అనేకమైనటువంటి పాపాలు దగ్ధమైపోతాయి. దానికి తోడుగా మాఘమాసంలో వచ్చేటువంటిగా మహాశివరాత్రి